కొనతాల రామకృష్ణ సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. వివిధ పదవులు అనుభవించిన చరిత్ర అయింది. శాసనసభకు పార్లమెంటుకు కూడా ఎన్నికైన అనుభవం ఉంది. వైఎస్ఆర్ జమానాలోనే మంత్రిగా పనిచేసిన చరిత్ర కూడా ఉంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర సమస్యల మీద వివిధ సందర్భాల్లో గళమెత్తిన నాయకుడైన, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన అంతో ఇంతో మాట్లాడతారు అనే గుర్తింపున్న నాయకుడు. అలాంటి కొనతాల రామకృష్ణ హఠాత్తుగా ఎందుకు ఇలా అయిపోయారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం తర్వాత చాలామంది కొనతాల రామకృష్ణ పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కొనియాడడం అనే కల్చర్ బాగా పెరిగింది. అధినాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం చాలామంది ఎక్కడికైనా దిగజారేదానికి సిద్ధమైపోతున్నారు. ఆ క్రమంలోనే చాలామంది తమ నాయకుల్ని కీర్తించే ప్రయత్నంలో చాలా దూరం కూడా వెళ్ళిపోతున్నారు. ఇక కొనతాల రామకృష్ణ అయితే నాయకుల్ని కీర్తించడమే కాదు, నారా దేవాన్స్ను కూడా ఆయన ఎంతో కొనియాడే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ వేదికగా నారా దేవాన్స్ ఆ రికార్డు సాధించారు, ఈ రికార్డు నెలకొల్పారు, అంత గనుడైన అంత సమర్థుడైన అని చెప్పడానికి కొనతాల రామకృష్ణ సిద్ధపడిపోయారు. కొనతాల రామకృష్ణ అనుభవంతో పోలిస్తే నారా లోకేష్ వయసు కూడా సరిపోదు. అంతటి అనుభవం కలిగినటువంటి నాయకుడు నారా లోకేష్ తనయుణ్ణి కీర్తించే ప్రయత్నంలో దిగడం చాలామందిని విస్మయానికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్లో జనసేన తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో కొనతాల రామకృష్ణ ఒకరు. అనకాపల్లి నుంచి ఆయన 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. బీసీ గౌర కులానికి చెందిన తనకు ఖచ్చితంగా బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుంది, తన అనుభవానికి ప్రాధాన్యత ఇస్తారు అని ఆయన ఆశించారు. కానీ తాను ఒకటి తలిస్తే ఆయన పార్టీ అధినేత మరొకటి తలంచారు. ఆయనకి పక్కన పెట్టి ఇద్దరు తనకు సన్నిహితులైనటువంటి కందుల దుర్గేష్ని, నాదెండ్ల మనోహర్ని క్యాబినెట్లో కూర్చోబెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఖచ్చితంగా తనకు ఏదో రకంగా చోటు దక్కించుకోవాలి అని కొనతాల తహతహలాడిపోతున్నారు. గవరకోటలో ఎవరికి అవకాశం రాకపోవడం, ఉత్తరాంధ్రలో అంతో ఎంతో ప్రభావితం చేసే కులం కావడం, దాంతో తనకి బీసీ కోటాలో మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనే తపనలో ఆయన దేనికైనా తెగించేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని, ఆయన తనయుణ్ణి పూర్తిగా ప్రశంసల్లో ముంచెత్తే ప్రయత్నం చేశారు. అందుకోసం సభలో లేని నారా దేవాన్స్ని, నారా బ్రాహ్మణ్ని, నారా భువనేశ్వర్ని, వాళ్ళు అంతటోళ్ళు ఎంతటోళ్ళు అంత అవార్డులు సాధించారు, ఎంత ఘనత సాధించారు, అలాంటి వాళ్ళ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉండడమే ఎంతో గొప్ప ఘనత అనేటువంటి రీతిలో చెప్పడానికి ఆయన సిద్ధమైపోయారు. ఇదంతా కేవలం మంత్రి పదవి కోసం కొనతాల ఇక్కడి దాకా వచ్చేసారా అనేటువంటి అనుమానం ఒకనాడు ఆయనతో కలిసి తిరిగినటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం, వైజాగ్ రైల్వే జోన్ కోసం, ప్రత్యేక హోదా వంటి వివిధ సందర్భాల్లో గళమెత్తిన కొనతాల రామకృష్ణ ఇప్పుడు అసెంబ్లీలో నారా దేవాన్స్ని కీర్తించడానికి తన గొంతు వినిపిస్తున్నారా? తన రాగాలన్నీ నారా ఫ్యామిలీని కొనియాడే పనికి పరిమితం చేసేస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మొత్తంగా ఎంతటి నాయకుడైనా పదవి కోసం ఏ స్థాయికైనా వెళతారు అని చెప్పడానికి కొనతాల రామకృష్ణ ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది. అంతటి నాయకుడు వైఎస్ఆర్ కాలంలోనే నేరుగా మంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి ఉత్తరాంధ్ర కాంగ్రెస్లోనే ముఖ్యమైనటువంటి నాయకుడిగా వెలుగొందినటువంటి కొనతాల ఇప్పుడు తనకు మంత్రివర్గంలో బెర్త సంపాదించాలనే లక్ష్యంతో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైనమే అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే సమయంలో జనసేన పార్టీ తీరు వచ్చే 15 ఏళ్ల పాటు అధికారంలో కూటమిగా కొనసాగుతామని చెప్తూనే చంద్రబాబుతో పాటు ఆయన తనయుణ్ణి, ఇప్పుడు ఆయన మనవుణ్ణి కూడా కీర్తించడానికి ఆ పార్టీ సిద్ధమైపోతుందా అనేటువంటి రీతిలో సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తున్నటువంటి వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.